సో మచ్. సో పేరు సుకుమార్ కదా, సుకుమారంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆయన లోపల వైల్డ్ ఫైర్ ఉంటుంది అనమాట. ఆ వైల్డ్ ఫైర్ బయటకు వస్తే ఎలా ఉంటుంది? ఇలానే ఉంటుంది. సో మరి ఆలస్యం చేయకుండా ఇలాంటి సినిమాని తెలుగు ప్రేక్షకులే కాదు, యావత్ ప్రపంచం సినిమా అంటే ఇలా ఉండాలి అని చెప్పుకోదగ్గ సినిమాని అందించిన డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, ద బ్లాక్ బస్టర్ ఫిలిం డైరెక్టర్ సుకుమార్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. పుష్ప అన్న పేరుతో ఆ బ్లాక్ బస్టర్ కి ఫైర్ అందించి బాక్స్ ఆఫీస్ రికార్డులని బ్రేక్ చేస్తున్న సినిమాని మనందరికీ అందించిన డైరెక్టర్. సో సుకుమార్ గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా మా అందరికి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కెరీర్ సంబంధించి కానీ నా సినిమాకి సంబంధించి కానీ థ్యాంక్స్ చెప్పాల్సింది రాజమౌళి గారికి. బికాజ్ పుష్ప 1 హిందీలో రిలీజ్ చేయాలని పట్టుబట్టింది ఆయనే. నాకు ఫోన్ చేసి, బన్నీకి ఫోన్ చేసి, నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి, మీ మధ్యలో ఒక 2 సాంగ్స్ రిలీజ్ చేసిన వద్దనుకున్నాం, ఆయన పట్టుబట్టి కావాలి చేయాలని ఆ ఇనిషియేషన్ తీసుకుంది ఆయనే. సో రాజమౌళి సార్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఫర్ దిస్. ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను అంటే డెఫినెట్గా అది కారణం మీరే. ఎందుకంటే నేను ఒక మాట అన్నాను ఆయనతో, అది కాదు సార్ నా సినిమా పాన్ ఇండియా కాదంటే, నువ్వు పాన్ ఇండియా రిలీజ్ చేస్తే అది పాన్ ఇండియా సినిమా, రిలీజ్ అయిపోతే తెలుగు సినిమానే. సో సెపరేట్ పాన్ ఇండియా సినిమా అనేది ఏది లేదు, నువ్వు రిలీజ్ చేయన్నారు ఒక మాట అన్నారు. అంతమించి ధైర్యం లేదు నాకు యాక్చువల్గా. అండ్ అందరికీ ఇప్పుడు మళ్ళీ మా గ్యాంగ్ అందరినీ పిలిచి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, బికాజ్ ఇది లాంగ్ జర్నీ. కానీ మా రవి గారు మళ్ళీ టైం ఇవ్వట్లేదు నాకు, ఇంకోసారి చెప్దాం అనుకున్నారు. అందరిని పిలిచాను నేను వాళ్ళందరినీ కూడా. అండ్ అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతానంటే, సినిమాకి సంబంధించి అంటే మనిషికి ఆనందాన్నిచ్చేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ప్రపంచంలో ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఫ్రెండ్, నేను చిన్నప్పటి నుంచి వాడిని చూసుకుంటున్నాను, జాగ్రత్తగా అన్నీ ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నాకు కూడా ఉంటాడు. కానీ చిరంజీవి గారు తీసుకెళ్ళి ఒక ఫోటో తీసుకున్నప్పుడు వాడు ఏడ్చాడు, వాడు ఆనందం మామూలుగా లేదు. అంటే ఎవరైతే ఆనందాన్ని ఇస్తారో వాళ్ళు చాలా, అంటే హీరోస్ని ఇంత స్థాయిలో నిలబెట్టి అందరూ ప్రతి హీరోని ఇలాగా కొలుస్తున్నారు చూస్తున్నారంటే వాళ్ళు ఇచ్చే ఆనందం అనమాట. అంటే మాకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, అఫ్కోర్స్ వాళ్ళు మనీ పెట్టి కొనుక్కొని కూడా నాకు ఆనందాన్ని ఇస్తున్నారని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. సో అందుకని ఈ ప్రపంచంలో అంటే నేను ఎందుకు ఇప్పుడే ఫీల్ అవుతానంటే, కేవలం ప్రతి ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో నింపాలి, థియేటర్కి వచ్చినాడు 3 hours అన్నీ మర్చిపోయి మొత్తం నా ప్రపంచంలో ఉండాలి అని ఈ సినిమా ట్రై చేశాను యాక్చువల్గా. సో దానికోసం నేను నా టీం అహర్నిశలు కష్టపడ్డాం. అఫ్కోర్స్ ఇట్స్ ఏ బిజినెస్, ఇట్స్ కంప్లీట్ బిజినెస్. బట్ ఆ బిజినెస్లో కూడా నా క్లారిటీ, నా ఫెయిర్నెస్ ఏంటంటే, ఈ బిజినెస్లో కూడా నేను వచ్చిన వాడికి ఫ్రేమ్లో ప్రతి ఫ్రేము ఎంటర్టైన్మెంట్ నింపాలి, వాడిని ఎంటర్టైన్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో చేశాను. అండ్ ఎవరితో అందరి గురించి మాట్లాడిన టైం లేకపోయినా కానీ జస్ట్ మై టీం మళ్ళీ ఒక టీం అందరూ ఒకసారి వస్తే బెటర్ నాకు అనిపిస్తుంది ఒకసారి. So we request Sukumar's team and put on the stage. అండ్ ఇంకా చెప్పాల్సింది మన ఫహద్ ఫాజిల్, ఫఫా. యాక్చువల్ నేను మనం మాట్లాడలేకపోయాను మీ గురించి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ ఈజ్ లైక్ తను బన్నీ చెప్పినట్టే నాకు బ్రదర్లా, ఇట్స్ లైక్ బ్రదర్. ఎంత చిన్నపిల్లలాగా సెట్లో నేనేం బ్రెయిన్లో అనుకుంటానో అది అక్కడ వచ్చేస్తుంది. మలయాళం ఆర్టిస్ట్ అయినా కానీ నేను తెలుగు అప్పటికప్పుడు డైలాగులు మారుస్తూ ఉంటాను. మార్చినా తను వెంటనే మలయాళంలో మార్చుకుని ఇంత టైం కూడా తీసుకునేవాడు కాదు, తను వెంటనే చేసేవాడు తను. అండ్ వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతూ ఈ సినిమా సంబంధించి ప్రతి సీన్ గురించి మాట్లాడుతూ మమ్మల్ని నిరంతరం పుష్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడొచ్చినా కూడా అంటే తను సెట్ ఉన్నాడంటే నాకు మామూలు హ్యాపీనెస్ కాదు. అలాంటి ఆర్టిస్ట్తో చేయడం అదృష్టంగా ఫీల్ అవుతాను నేను. ఫఫా, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫఫా. అంటే కొన్ని ముఖ్యంగా చెప్తాను అంతే, బట్ ఐల్ గో మై టీమ్, టైం అయిపోతుంది కాబట్టి. వన్స్ అగైన్ ఎవరు కనిపిస్తే వాళ్ళు చెప్తాను. అరే సరే చెప్పకపోతే మీరేం ఫీల్ అవ్వద్దు, బికాజ్ మీ గురించి చెప్పడానికి నేను ప్రిపేర్ కాలేను కాబట్టి. ఈ ప్రవీణ్ నాకు తెలిసి ఇలాంటి అసిస్టెంట్ డైరెక్టర్ నాకు ఇంతవరకు దొరకలేదు. వాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రైటింగ్ అవ్వచ్చు,
అన్ని విషయాల్లో కూడా నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తున్నాడు. కొన్నిసార్లు డెసిషన్ మేకింగ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సింహాసనం జడ్జిమెంట్, అది ఇప్పుడు వదిలేస్తుంటాను నేను. అరే ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలని వదిలేస్తుంటాను. సో అంత ఇంపార్టెంట్ నాకు ఈ సినిమాకి సంబంధించి, టీంకి సంబంధించి. థ్యాంక్ యూ, లవ్ యూరా, అది థ్యాంక్ యూ నాన్న. అండ్ వెంకట్, అంటే వీళ్ళిద్దరూ కంటిన్యూస్గా నా స్క్రిప్ట్కి సంబంధించి ఫాలో అవుతూనే ఉంటారు. అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్తో స్క్రిప్ట్ డిస్కస్ చేశాను. యాక్చువల్గా మెయిన్ స్క్రిప్ట్ అంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ డిస్కస్ చేశాను. సో వీడి కథలో కానీ వీడు ఎప్పుడైనా ఒక జడ్జ్మెంట్ చెప్పాడంటే కామ్గా ఉంటాడు. సార్ ఇది బాగాలేదు అన్నట్టంటే అది నేను వెంటనే తీసేసుకోవాలి, నీకు మళ్ళీ తిరగలేదు, నేను వెంటనే ఫాలో అయిపోతా. వెంకట్ అవునా అని వెంటనే మార్చేస్తాను కూడా నేను. సో ఇట్స్ లైక్ తన జడ్జ్మెంట్ అంతా వాల్యూ ఇస్తాను. అండ్ స్క్రిప్ట్లో ప్రతి విషయాన్ని మర్చిపోకుండా ఎక్కడ ఇది కావాలి, అది అక్కడ మర్చిపోయారు, ఇక్కడ కనెక్ట్ చేస్తే బాగుంటుందని నిరంతరం సెట్లో అల్లుకుంటూ పోతుంటాడు. థ్యాంక్ యూ వెంకట్, లవ్ యూ. నెక్స్ట్ శ్రీకాంత్. ఫస్ట్ శ్రీకాంత్ గురించి చెప్పాలి. తను యాక్చువల్గా నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్తో ఎప్పుడు డిస్కస్ చేస్తాను చెప్పాను కదా, కానీ ఫస్ట్ ఒక రైటర్ని నా టీంలో తీసుకున్నాను అంటే శ్రీకాంత్. అసలు ఇంతవరకు నేను ఇన్ని సినిమాలు చేసి నా 20 years కెరియర్లో ఒక బయట నుంచి ఒక రైటర్ని ఇప్పుడు నాకు లోపల రానివ్వలేదు రైటరు. కాకపోతే అదృష్టం అంటే వీడు నా స్టూడెంట్, ముందే చెప్పినట్టు వీడికి మ్యాథ్స్ చెప్పాను నేను. కానీ నా ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు. టోటల్ స్క్రీన్ ప్లే కానీ తనకి మాటలో అని స్పెషల్గా కార్డ్ వేశారంటే ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అర్థం చేసుకోండి. అదే అంటే నాకు సంబంధించి ఏ థాట్నైనా వెంటనే పంచుకోగలిగిన, నా ఫ్రీక్వెన్సీలో కరెక్ట్గా ఒక థాట్ చెప్పాడు అంటే నా దగ్గరే షార్ట్ అవుతాడు. అంటే నేను ఆలోచించే దగ్గర స్థాయి నుంచే, సారీ స్థాయి అన్నందుకు ఏమనుకోవద్దు, ఆ మాట ఏమనుకోవద్దు మీరు, బట్ నేను ఎలాగైతే కావాలనుకుంటానో అట్లాగే ఆలోచిస్తాడు. కరెక్ట్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది స్క్రిప్ట్లో అంటే వెంటనే సాల్వ్ చేస్తాడు, ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తాడు, 2 నిమిషాల్లో సాల్వ్ చేస్తాడు. అండ్ ఈ సినిమా కోసం తను మొత్తం అన్నీ వదిలేసి కూడా కూర్చుని లాస్ట్ 3-4 months కూడా నాతోనే ఉన్నాడు. నిరంతరం ఏది అడిగినా ఎప్పుడడిగినా చేస్తూని. థ్యాంక్ యూ శ్రీకాంత్, లవ్ యూ. ఐ నో వాట్ యు ఆర్. నాకు తెలుసు నీ హైట్స్ ఏంటనేది, అది ప్రపంచానికి ముందు ముందు తెలుస్తుంది. లవ్ యూరా. అండ్ వీరా, ఈ మొత్తం స్క్రిప్ట్ రీసెర్చ్ కల్చరు. ఇప్పుడు గంగమ్మ తల్లి జాతర ఉందనుకోండి, గంగమ్మ తల్లి జాతరలో తిరుపతి నుంచి అక్కడ ఎవరైతే గంగమ్మ తల్లి అక్కడ పూజారులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి సెట్లో ఉన్నారు వాళ్ళు, ఆ జాతర జరిగినంతసేపు కూడా. అంటే ఏవైనా కల్చర్ సంబంధించి ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నా. సో చిత్తూరు సంబంధించి కల్చర్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ వాళ్ళ ఆహారం కానీ ఏదైనా మొత్తం రీసెర్చ్ అంతా తనే మొత్తం చూసుకుంటాడు, ఏదైనా ఎప్పటికప్పుడు చెప్తాడు. అట్ ద సేమ్ టైం ఒక సాంగ్ తీసుకుంటే కనుక ఆ సాంగ్ నుంచి ఏదైనా లిరికల్ కాన్సెప్ట్ ఉంటే కనుక వెంటనే రాసేస్తాడు నాకైనా హెల్ప్ చేయడానికి. థ్యాంక్ యూ వీరా, లవ్ యూ. అండ్ ఎవరు రాలేదా? ఐ థింక్ ఇంకా చాలామంది ఉండాలి ఇక్కడ. ప్రభా రాలేదా? ప్రభా వచ్చాడా? ప్రభా కమన్ ప్రభా. శ్రీమాన్ రాలేదా? రమేష్ గారు, శ్రీమాన్ రాలేదా? ప్రభా ఇలా అన్నాను నేను. ఏంటంటే నాకు ఎప్పుడైనా ఒక వెర్షన్ కావాలంటే కనుక నేను త్వరగా సాటిస్ఫై అవ్వను. ఒక డైలాగ్ కన్స్ట్రక్షన్ సరిగా లేకపోతే వెంటనే ప్రభా ఇమ్మీడియట్గా, మీరు నమ్ముతారా, ఈ వ్యక్తి 10 minutesలో రాస్తాడంటే ఒక సీన్ని, ఒక 10 minutesలో రాస్తాడు సీన్. రాసేటప్పుడు నేను ఊరికే తన స్పెషల్గా బ్రెవిటీ ఆఫ్ డైలాగ్ అనేసాను. ఒక్కోసారి నాకు డైలాగ్ కన్స్ట్రక్షన్ నచ్చదు, ఎందుకంటే ఈ సినిమాలో డైలాగ్స్ అన్నీ న్యాచురల్గా మాట్లాడుతున్నట్టు ఉండాలి, అట్ ద సేమ్ టైం కంటెంట్ చెప్పాలి. ఒక రాసినప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఒక్కోసారి సెంటెన్స్ కుదరదు. తనకు పంపిస్తే కనుక దాన్ని పేస్ ఆఫ్ ది డైలాగ్ అంటారు. అది తను ఈజీగా ఎమిట్ చేస్తాడు వాడు మాట్లాడుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు. సో దట్స్ వై ఐ వాంట్ టు తనకి అడిషనల్ డైలాగ్స్ కాకుండా బ్రెవిటీ ఆఫ్ డైలాగ్స్ అని స్పెషల్ కార్డ్ వేసా ఫస్ట్ టైం. ఐ థింక్ ఇండియన్ సినిమాలోనే ఇప్పుడు బ్రెవిటీ ఆఫ్ డైలాగ్స్ అనేది ఉండదేమో కానీ తనకు వేశాను. థ్యాంక్ యూ ప్రభా, లవ్ యూ. నీ టాలెంట్ మామూలుది కాదు. ఐ థింక్ హీ వాంట్స్ టు డైరెక్ట్ ద మూవీ. ముందు డైరెక్టర్ కాబోతున్నాడు, తను స్క్రిప్ట్ రాసుకున్నాడు. థ్యాంక్ యూ. అండ్ మధు రావాలి ఒకసారి. అండ్ అంటే అయిపోతుందని, మళ్ళీ నా ఎనర్జీ అయిపోతుందని. ఎవరు వస్తున్నారా? రమేష్ గారు, శ్రీమాన్ రాలా? శ్రీమాన్ రాలేదు. శ్రీమాన్ సగం సినిమా డైరెక్ట్ చేశాడు ఈ సినిమాని. యాక్చువల్గా మీరు తన క్లాప్స్ కొట్టాలి. అంటే నా టీంలో అలాంటి ప్యూర్ అంత ప్యూర్ సోల్ ఎవరు ఉండరు నా టీంలో. అంటే చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఉందా, ఆ సీన్ తనే డైరెక్ట్ చేశాడు. ట్రక్ ఎపిసోడ్ తనే ఎగ్జిక్యూట్ చేశాడు. ఇంకా చాలా మీకు ఈ సినిమాలో సెకండ్ యూనిట్ షార్ట్స్ అన్నీ 30% ఉంటాయి. ఆల్మోస్ట్ 30-40% సినిమా శ్రీమాన్ డైరెక్ట్ చేశాడు. యాక్చువల్గా డైరెక్టెడ్ బై సుకుమార్ అండ్ శ్రీమాన్ వేయాలి, పొరపాటు నా పేరు వేసుకున్నాను నేను.
పెద్ద ప్రసాద్ లొకేషన్ డైరెక్టర్. ఈ సినిమాలో ఏ లొకేషన్ తీసుకున్నా, ఏ బ్యూటిఫుల్ యాంగిల్ ఉన్నా, ఒక మంచి ఫ్రేమ్ ఉన్నా అది మా పెద్ద ప్రసాద్ చెందుతుంది. నేను చెప్తాను కదా, మీరు అతిశక్తి అనుకోకపోతే ఇక్కడ ఒక్క సుకుమార్ కాదు, ఇంతమంది సుకుమార్లు. సో ఈచ్ అండ్ నేను ప్రతి ఒక్కరికి డైరెక్టర్ అని పేరు ఇవ్వచ్చు. ఇక్కడ మాకు సెట్లో మేము చేస్తున్నప్పుడు ఒక్క సుకుమార్ ఉండడు, ఎవరిబడి ఈజ్ అ డైరెక్టర్. బట్ అట్లా బిహేవ్ చేస్తారు. వీళ్ళలో ఏ ఒక్కటి సినిమా చేసినా అద్భుతంగా తీయగలడు. అదృష్టం, నా టీంలో ఒక అదృష్టం ఏంటంటే ఐఎమ్ వెరీ ఓపెన్. ఇందులో ఎవ్వరు ఒక సినిమా తీసినా కానీ అద్భుతంగా తీయగలరు. మీరు ఈజీగా కళ్ళు మూసుకుని మంచి కథ చెప్తే డైరెక్షన్ ఇచ్చేయచ్చు, వాళ్ళందరికీ ఇచ్చేయచ్చు. అరే మోహన్ చిట్టేటి ఇగో, వీడు చిన్నవాడు అమాయకంగా కనిపిస్తున్నాడు కానీ దొంగ అంటే వీడు ఒక డైలాగ్ని స్లాంగ్లో చెప్పాడంటే మొత్తం సినిమాలో స్లాంగ్ అంతా వీడిదే. ఆ స్లాంగ్ అంటారు కదా, అడిక్షన్ అంటారా, ఆ ఇంగ్లీష్ పదం నాకు తెలియదు కానీ ఒక డైలాగ్ ఇస్తే ఆ స్లాంగ్లో చెప్తాడు. మరి ఎంత బ్యూటిఫుల్గా కుదురుద్ది అంటే చాలా ఇష్టం బన్నీ గారికి వీడంటే. అందుకని నీకు స్లాంగ్ ఇన్స్ట్రక్టర్ అని పేరేసినట్టున్నాం కదా నీకు. ఓ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అండ్ చిన్నప్రసాద్ రాలేదా? శివ చిన్నప్రసాద్ రాలేదురా? సో సినిమాకి ఏంటంటే సినిమా సంబంధించి ఒక రైటింగు ప్లస్ పోతే ఒక సినిమాటోగ్రఫీ ఇవే ఇంపార్టెంట్ అనుకుంటారు. కానీ బ్యాక్గ్రౌండ్లో వేరే మెటీరియల్ అంతా జరుగుతుంటుంది, బ్యాక్గ్రౌండ్ అంతా. సో చిన్నప్రసాద్ అని తను అండ్ శివ వీళ్ళిద్దరూ దే రైట్ ద బ్యాక్గ్రౌండ్. నేను ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ వైపు ఒక్కసారి కూడా చూడలేదు, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ఏంటని ఎప్పుడు చూడలేదు. దే రైట్ ద బ్యాక్గ్రౌండ్ క్లియర్లీ. సో ఎప్పుడు కంటిన్యూస్ కష్టపడతారు వీళ్ళందరూ. ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల బ్యాక్గ్రౌండ్ ఉండిపోతారు కానీ వాళ్ళు చేసే కష్టం నాకు తెలుసు. థ్యాంక్ యూ శివ, అలాగే వాడుకుని ఉంటే బాగుండేది. సారీ. అండ్ కల్కి కమా, అరే సారీ రా పిల్లవుతుంది కల్ ఆల్రెడీ. ప్రశాంత్ని శ్రీకాంత్ ఇప్పుడు ఇద్దరు కలిసి వర్క్ చేస్తుంటారు ఈ సినిమాలో. అంటే శ్రీకాంత్కి చాలా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను ప్రశాంత్ లేకపోతే డిస్కస్ చేయను, ఎందుకంటే ప్రశాంత్ ఫేస్ నాకు హ్యాపీ అనిపిస్తుంది. వాడు ఏం చెప్పినా అది ఇది కరెక్ట్ సార్, ఇది బాగుంది అని ఇప్పుడు చెప్తూ ఉంటాడు. ఈ స్టోరీ డిస్కషన్స్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అండ్ యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ రా, చాలా బాగుంది. థ్యాంక్ యూ, లవ్ యూ. ఓకే. కల్కి ఈ అంటే ఇంతమంది పరిచయం చేస్తున్నాడు బికాస్ నేను రైటింగ్లో డైరెక్షన్ అందరూ కూర్చుంటాం, మేము అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటాం. ఇట్స్ నాట్ మై ఈ మొత్తం ఈ సక్సెస్ అంతా ఒక సుకుమార్ అని చెప్పక్కర్లా. సుకుమార్ అనే వాడికి సెపరేట్ అస్తిత్వం లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. మేమందరం కలిపే సుకుమార్. ఇది మీరు ఎగ్జాగరేషన్గా చెప్తారనుకుంటారు, బికాజ్ మీరు ఏదో ఊరికే చెప్తాను అనుకోవచ్చు, కానీ దిస్ అ ట్రూత్. మీరు నా టీంతో ఉంటే కనుక మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు ఎవరు వచ్చినా. సో ఇట్లా